ప్రపంచ పటంలో ఇరాన్ ఒక అగ్నిపర్వతం అయితే ఆ అగ్నిపర్వతాన్ని తన నియంత్రణలో ఉంచుకోగల ఏకైక వ్యక్తి మహమ్మద్ బాఘేర్ గలీబాఫ్. ఒకవైపు అమెరికా ఆంక్షలు, మరోవైపు ఇజ్రాయెల్ క్షిపణి దాడులు. ఈ ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితుల మధ్య ఇరాన్ పతనం ఖాయమని ప్రపంచం అనుకుంటున్న వేళ తన వ్యూహాలతో దేశాన్ని నడిపిస్తున్న ఆధునిక చాణుక్యుడు ఈయన. కేవలం రాజకీయ నాయకుడిగానో, పార్లమెంట్ స్పీకర్గానో ఈయనను చూస్తే పొరపాటే. ఆయన ఒక సైనికుడు, ఒక పైలట్, ఒక వ్యూహకర్త. అన్నింటికీ మించి ఇరాన్ ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం. అబ్దుల్ రహీం మౌసవి మరణం తర్వాత దేశ రక్షణ బాధ్యతలను తన భుజాన వేసుకున్న ఈ డైనమిక్ చాణక్య ప్రస్థానం చదివితే ఎవ్వరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. గలీబాఫ్ చరిత్ర రక్తంతో రాసిన యుద్ధ గాథ. 1981లో ఇరాన్ ఇరాక్ యుద్ధం మొదలైనప్పుడు ఆయన వయస్సు కేవలం 19 ఏళ్లు. ఆ వయస్సులో కుర్రాళ్ళు కెరియర్ గురించి ఆలోచిస్తుంటే ఈయన సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిద్రపోయారు. ఆయన ధైర్య సాహసాలు చూసి ఇరాన్ ప్రభుత్వం కేవలం 21 ఏళ్లకే ఆయనను ఒక డివిజన్కు కమాండర్గా నియమించింది. ఇరాన్ చరిత్రలో ఇంత చిన్న వయస్సులో అంత పెద్ద బాధ్యత చేపట్టిన వారు ఎవరూ లేరు. 8 ఏళ్ల సుదీర్ఘ యుద్ధంలో ఆయన నేర్చుకున్న పాఠాలే నేడు ఆయనను ఒక అజేయమైన శక్తిగా మార్చాయి. శత్రువు బలహీనతను పసిగట్టడం, సరైన సమయంలో దెబ్బ కొట్టడం ఆయనకు యుద్ధ భూమి నేర్పిన విద్య. ఏప్రిల్ 2024లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను రాతి యుగంలోకి పంపిస్తామన్న వ్యాఖ్యలకు గలీబాఫ్ అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు. మీరు ఇరాన్ సరిహద్దు దాటితే ఒక్కో ఇరానీ ఒక ఆయుధమై మీకు ఎదురు నిలుస్తాడు. ఇది ఒక దేశంతో యుద్ధం కాదు, ఒక భారీ కుటుంబంతో యుద్ధం అని గుర్తుంచుకో అని ప్రపంచం ముందు గర్జించారు. ప్రస్తుతం ఇరాన్ తరఫున పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో అమెరికాతో జరుగుతున్న రహస్య చర్చల్లో ఈయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. మేము భయపడి చర్చలకు రావడం లేదు, మా ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి, అలాగే మా దౌత్య నీతి కూడా సిద్ధంగా ఉంది అని చెబుతూనే అమెరికా యుద్ధ నౌకలు కొంచెం కదిలినా కాల్చివేస్తామని హెచ్చరించిన సాహసీయన. ఏప్రిల్ 19, 2026న గలీబాఫ్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ దళాలు అమెరికాకు చెందిన అత్యంత అధునాతన F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ను లక్ష్యంగా చేసుకున్నాయని, ఇది ఒక ప్రణాళికాబద్ధమైన చర్య అని పేర్కొన్నారు. గలీబాఫ్లో ప్రపంచంలో విస్మయానికి గురిచేసే అంశం ఆయనలోని పైలట్. సాధారణంగా దేశాధినేతలు బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతారు, కానీ గలీబాఫ్ అలా కాదు. ఆయన స్వయంగా ఒక క్వాలిఫైడ్ పైలట్. 2024 అక్టోబర్లో ఇజ్రాయెల్ లెబనాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్న టైంలో బీరూట్ ఎయిర్పోర్ట్ను శత్రువులు టార్గెట్ చేసిన వేళ ఎవరూ వెళ్లడానికి సాహసించని ఆ విమానాన్ని స్వయంగా ఆయనే నడిపారు. ఇజ్రాయెల్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తన దేశ మిత్రుల కోసం ఆకాశ మార్గంలో దూసుకెళ్లిన ఆయన ధైర్యం చూసి ప్రపంచ దేశాలు నోరెళ్లబెట్టాయి. మరణం నా కళ్ల ముందు ఉన్నా సరే నా బాధ్యతను నేను విస్మరించను అని నిరూపించిన డైనమిక్ లీడర్ ఆయన. కేవలం యుద్ధాలు చేయడమే కాదు, దేశాన్ని నిర్మించడం కూడా ఆయనకు తెలుసని టెహ్రాన్ మేయర్గా నిరూపించారు. దాదాపు 12 ఏళ్ల పాటు ఇరాన్ రాజధానిని ఏలిన ఆయన టెహ్రాన్ను ఒక ఆధునిక నగరంగా తీర్చిదిద్దారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం, భారీ హైవేలు నిర్మించడం, టెక్నాలజీని పాలనలోకి తీసుకురావడంలో ఆయన చూపిన చొరవ అసాధారణం. ఒక మిలిటరీ వ్యక్తికి అడ్మినిస్ట్రేషన్ సాధ్యం కాదని విమర్శించిన వారికి తన పనితీరుతో సమాధానం చెప్పారు. ఆయన హయాంలోనే టెహ్రాన్ ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడింది. అందుకే ప్రజలు ఆయనను ఒక టెక్నోక్రాట్గా గౌరవిస్తారు. ప్రస్తుతం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్గా గలీబాఫ్ పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకం. దేశంలో కీలక సైనిక నేతలు మరణించిన తర్వాత ఏర్పడిన శూన్యాన్ని ఆయన భర్తీ చేస్తున్నారు. ఇరాన్ యొక్క అణు కార్యక్రమం విషయంలో కానీ, ఇజ్రాయెల్కు బుద్ధి చెప్పే క్షిపణి దాడుల విషయంలో కానీ తెర వెనుక మాస్టర్ మైండ్ గలీబాఫ్దే. ఏ సమయంలో తగ్గాలి, ఏ సమయంలో శత్రువుపై విరుచుకుపడాలి అనే విషయంలో ఆయనకున్న స్పష్టత మరెవ్వరికీ లేదు. దౌత్య నీతిలో ఆయన ఒక చాణక్యుడిలా పావులు కదుపుతున్నారు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజల్లో ధైర్యం నింపడం, సైన్యాన్ని ఏకం చేయడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది.
మహమ్మద్ బాగేర్ గలీబాఫ్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. యుద్ధ భూమిలో సైనికుడిగా, ఆకాశంలో పైలట్గా, నగరానికి మేయర్గా, నేడు దేశానికి రాజకీయ మార్గదర్శిగా ఆయన ప్రయాణం అద్భుతం. ఇరాన్ కోటను కాపాడుతున్న ఈ డైనమిక్ చాణక్య రాబోయే రోజుల్లో ఇరాన్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. శత్రువుల బెదిరింపులకు లొంగని, మరణానికి భయపడని ఈ యోధుడు ఇరాన్ చరిత్రలో ఒక ధృవతారగా నిలిచిపోతారు. చరిత్ర పుటల్లో ఆయన పేరు ఒక దురంధరుడిగా సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది.